అధ్యక్ష, విద్యుత్పై శ్వేతపత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈరోజు సభలో అందరికి ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే ఈ షార్ట్ డిస్కషన్ ఈరోజు తీసుకోవటం జరిగింది. అధ్యక్ష, రాష్ట్రానికి సంబంధించినంతవరకు అన్ని రంగాలు ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా అవసరమైనటువంటి విద్యుత్ పైన, విద్యుత్ ఉత్పత్తి పైన, ఆ విద్యుత్తులో ఉన్నటువంటి ఇబ్బందులపైన, వాటన్నిటిపైన కూడా ఈ సభకి అలాగే ఈ రాష్ట్ర ప్రజలకు కూడా వాస్తవ పరిస్థితులు తెలియాలనేటువంటి ఆలోచనతోనే ఈ శ్వేతపత్రాన్ని ఈరోజు ప్రవేశపెడతా ఉన్నాం. అధ్యక్ష, రాష్ట్ర ఆర్థిక పురోగతిలో, రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్ రంగం కీలక పాత్ర పోషిస్తుంది. అధ్యక్ష, పరిశ్రమల అభివృద్ధికి, వ్యవసాయ రంగ పురోగతికి, సేవారంగం అభివృద్ధికి నమ్మకమైనటువంటి విద్యుత్ సరఫరాయే వెన్నెముక. అధ్యక్ష, వైద్య రంగంలోని అత్యవసర సేవలకైనా, రవాణా మరియు సమాచార రంగాల మనుగడకైనా నాణ్యమైన విద్యుత్ సరఫరా చాలా ముఖ్యం. అధ్యక్ష, రాష్ట్రంలోని ప్రజల నాణ్యమైన జీవన శైలిని సూచించేది కూడా విద్యుత్. అధ్యక్ష, మొత్తంగా చూస్తే ఆర్థిక పరంగా, నిర్వహణ పరంగా విద్యుత్ రంగం పరిపుష్టంగా ఉండటం రాష్ట్ర మనుగడకి చాలా అవసరం. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి టీఎస్ జెన్కోలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 4365.26 మెగావాట్లు. అధ్యక్ష, రాష్ట్రం ఏర్పాటు కన్నా చాలా ముందుగానే ఆనాటి నాయకులు ముందు చూపుతో తెలంగాణలో 2960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు అవసరమైన ప్రణాళికలు, పనులు అప్పటి నాయకత్వం ఆలోచన చేసి ఏర్పాటు చేసి ప్రారంభించింది కూడా. అధ్యక్ష, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉత్పత్తి ప్రారంభించిన ఈ కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలే తర్వాత కాలంలో తెలంగాణలో నాణ్యమైన విద్యుత్తును అందించడంలో కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం రూపకల్పన సమయంలోనే తెలంగాణ విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి అదనంగా 1800 మెగావాట్లు విద్యుత్ వచ్చే విధంగా కూడా అప్పటి నాయకత్వం, యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ప్రత్యేక నిబంధనలు చట్టంలో రూపొందించడం జరిగింది. అధ్యక్ష, రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం మొదలుపెట్టి పూర్తి చేసింది కేవలం 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టు మాత్రమే. ఈ ప్రాజెక్టు కూడా పూర్తి కావటానికి సుదీర్ఘకాలం పట్టింది. అధ్యక్ష, ప్రమాణాలకు విరుద్ధంగా సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల పెట్టుబడి వ్యయం కూడా గణనీయంగా పెరిగింది. మరొక ప్రాజెక్టు బొగ్గు గనులకు అత్యంత దూరంగా నిర్మాణంలో ఉన్న 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు వ్యయంలో కేవలం బొగ్గు సరఫరా అదనపు వ్యయమే సంవత్సరానికి 800 కోట్లు. అధ్యక్ష, ప్రాజెక్టు జీవితకాలం 30 ఏళ్ళు అనుకుంటే ఈ వ్యయం మరింత భారీగా ఉండబోతా ఉంది. అధ్యక్ష, ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ రంగ పరిస్థితి చాలా ఆందోళనకర పరిస్థితిలో ఉన్నది. అధ్యక్ష, డిస్కమ్లు ఇప్పటిదాకా మూటగట్టుకున్న నష్టాల మొత్తం విలువ 62,461 కోట్లు. అధ్యక్ష, 31 అక్టోబర్ 2023 నాటికి అప్పులు మొత్తం 81,516 కోట్లు. ఈ అప్పుల మొత్తంలో 30,406 కోట్లు కరెంటు సరఫరా చేసిన జనరేటర్లకి బకాయిలు చెల్లించడం కోసం తీసుకున్న రోజువారీ నిర్వహణ మూలధనం. అధ్యక్ష,
మూలధన రుణం. ఇవి కాకుండా విద్యుత్ ఉత్పత్తి సరఫరా సంస్థలకు 28,673 కోట్లు బకాయిలు ఇంకా చెల్లించవలసి ఉంది అధ్యక్ష. విద్యుత్ కొనుగోళ్లలో డిస్కమ్లు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవటానికి ముఖ్య కారణం రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఏళ్లుగా చెల్లించని 28,842 కోట్లు బకాయిలు అధ్యక్ష. ఈ మొత్తం బకాయిల్లో ఒక్క సాగునీటి శాఖ చెల్లించవలసిన బకాయిలు 14,193 కోట్లు. ఇవి కాకుండా విద్యుత్ కొనుగోళ్లు వాస్తవ సర్దుబాటు ఖర్చుల కింద ట్రూ అప్ కింద గత ప్రభుత్వం డిస్కామ్లకి చెల్లిస్తానని మాట తప్పిన 14,928 కోట్ల భారం డిస్కామ్ల ఆర్థిక స్థితిని మరింత కుంగదీసే అధ్యక్ష. ఈ పరిస్థితుల్లో కేవలం రోజువారీ మనుగడ కోసమే డిస్కమ్లు అలవికాని అప్పులు చేయవలసిన స్థితికి చేరాయి. విద్యుత్ కొనుగోళ్లకు అవసరమైన నిధులను ఈ అప్పుల మార్గంలో సమకూర్చుకోవటం చాలా కష్టంగా కూడా ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వం సకాలంలో చెల్లింపులు జరపకపోవటం వల్ల, సంస్థలకు ఇచ్చిన వాగ్దానాల్ని నిలబెట్టుకోకపోవటం వల్ల ఇవాళ డిస్కమ్లు అప్పుల ఊబిలో కూరుకునిపోయి ఉన్నాయి అధ్యక్ష. విద్యుత్ సంస్థలకు సకాలంలో విడుదల చేయవలసిన నిధుల విషయంలో గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవటం వల్ల ఆర్థికంగా కుదేలైన విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం నుండి వారసత్వంగా పొందినప్పటికీ రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులందరికీ నాణ్యమైన నమ్మకమైన విద్యుత్తుని బాధ్యతాయుతమైన పారదర్శక మార్గంలో అందించడానికి, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది అధ్యక్ష. రాష్ట్ర విద్యుత్ రంగం ప్రస్తుతం ఎదుర్కొన్న ఆర్థికపరమైన సవాళ్లను దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం మా ప్రభుత్వానికి అనేక సమస్యలతో వదిలివేసిన విద్యుత్ సంస్థల ప్రస్తుత స్థితిని రాష్ట్ర ప్రజలకు వివరించవలసిన బాధ్యత మా పైన ఉన్నది. అందుకే రాష్ట్రం ఏర్పడిన నాటి పరిస్థితులను, తదనంతరం దాదాపు 10 ఏళ్ల పాటు గత ప్రభుత్వం విద్యుత్ సంస్థలను నిర్వహించిన తీరును, ఆర్థికంగా నష్టాల్లోకి నెట్టిన తీరును ఈ శ్వేతపత్రం ద్వారా వివరించే ప్రయత్నం చేశాం అధ్యక్ష. తద్వారా ఒక అర్థవంతమైన చర్చ జరిగి విద్యుత్ రంగ విషయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి కొన్ని విలువైన సలహాలు, సూచనలు ఈ సభలోని సభ్యులందరూ, చివరికి ప్రతిపక్షానికి సంబంధించిన సీనియర్ శాసనసభ్యులతో సహా ఈ సభలో ఉన్నటువంటి మిగతా శాసనసభ్యులందరూ కూడా ఈ అంశాలపైన లోతుగా అధ్యయనం చేసి, లోతుగా అర్థం చేసుకొని రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో విద్యుత్ రంగానికి సంబంధించిన సమస్యలు అధిగమించడానికి, ఈ రాష్ట్ర ప్రజలకి నాణ్యమైనటువంటి విద్యుత్తును అందించడానికి తగినటువంటి సలహాలు, సూచనలు ఇవ్వవలసిందిగా కూడా వారందరికీ వివరించడం కోసమే ఈ శ్వేతపత్రం, అట్లా ఈ రంగానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని సభకు అందిస్తూ ఉన్నాం అధ్యక్ష.